తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించి దర్శకత్వం వహించిన సినిమా రాయన్. సిస్టర్ సెంటిమెంట్తో పాటు యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, అపర్ణ బాలకృష్ణన్, ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించారు. తమిళనాడులో అగ్ర సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా జూలై 26వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్స్ నమోదు చేసింది. మరి రెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రాయన్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అనాథలుగా మారిన నలుగురు అన్న చెల్లెల ఎమోషన్ కథ రాయన్. ఇంటికి పెద్ద దిక్కుగా మారి తన సోదరులకు అండగా నిలుస్తాడు రాయన్. తన తమ్ముళ్ళు చెల్లెల కోసం ఎంతకైనా తెగించే రాయన్ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి తనకి, సో వాటిని ఎలా ఎదిరించాడనేదే ఓవరాల్గా ఈ సినిమా స్టోరీ. రాయన్ సినిమాను చాలామంది అగ్ర నటులతో ఏఆర్ రెహమాన్ లాంటి టెక్నీషియన్స్తో రూపొందించారు మేకర్స్. సో బడ్జెట్ కూడా భారీగానే అయిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రిచ్గా క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా నిర్మించారు. ఇక ఈ మూవీని యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి 80 నుంచి 90 కోట్ల రూపాయల వరకు అయిందనే టాక్ అయితే వినిపిస్తోంది కోలీవుడ్లో. ధనుష్ దర్శకత్వం వహించడం, నటించడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఇక దీని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది. సినిమా గురించి సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియా మాధ్యమాల్లో బజ్ అయితే విపరీతంగా క్రియేట్ అయింది. ఈ సినిమా హక్కులు తమిళనాడులో 28 కోట్ల రూపాయలు, తెలుగులో 5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కర్ణాటక 3 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో సుమారు 3 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ కూడా భారీగా బిజినెస్ జరిగింది ధనుష్ మూవీకి. సో 7 నుంచి 8 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది ఇక్కడ. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ 45 కోట్ల రూపాయల మేర జరిగింది. రాయన్ సినిమా ప్రమోషన్స్ క్రేజీగా ఉండడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. రెండో రోజు కూడా అదే జోరు, 1600 స్క్రీన్స్ అయితే కేటాయించడం జరిగింది. 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల టార్గెట్గా బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది ఈ సినిమా. ధనుష్ కెరీర్లోనే అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది తొలి రోజు. రెండో రోజు కూడా అదే సీన్ రిపీట్ అయింది. 68% మేర ఆక్యుపెన్సీ అయితే కనిపించింది రెండో రోజు. తొలి రోజు చూసుకున్నట్లయితే దాదాపు ఇండియాలో 22 కోట్లు తీసుకొస్తే ఓవర్సీస్ 6 కోట్లు తీసుకువచ్చింది. రెండో రోజు చూసుకున్నట్లయితే మొత్తం మేర 22 కోట్ల మేర వసూళ్లు తీసుకువచ్చింది. ఓవరాల్గా 40 కోట్ల మేర వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511